హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఇన్ఫోయిట్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ మనకు సెలక్షన్ మొత్తం కూడా వీళ్ళు ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే మంత్లీ 16,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక శాలరీతో పాటు బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇన్ఫోయిట్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక చూడండి మనకు జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నోట్ అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లొకేషన్ కూడా మనకు రిమోట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి యొక్క పోస్ట్కి సెలెక్ట్ అంటే మీకు శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఫర్ మంత్కి వచ్చేసి మీకు 10,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక శాలరీతో పాటు మనకు అప్ టు 6,000 వరకు వీళ్ళు ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో టోటల్గా మనకు 16,000 to 18,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతున్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఫస్ట్ అయితే మిమ్మల్ని 6 months కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇక చూడండి కెన్ బి ఆన్ బోర్డెడ్ ఫర్ ది పర్మనెంట్ రోల్ ఆన్ దిస్ బేసిస్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మిమ్మల్ని 6 months కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటారు కదా. వన్స్ ఇక 6 months కాంట్రాక్ట్ బేసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని అయితే పర్మనెంట్ ఎంప్లాయీగా కన్వర్ట్ చేస్తామని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే మనకు ఇన్ఫోయిట్స్ కంపెనీ అన్న జాబ్ హై కంపెనీ అన్న ఒకటే అనమాట. మనకు జాబ్ హై కంపెనీ, జాబ్ హై యాప్ అని చెప్పేసి మనకు సపరేట్గా యాప్ కూడా ఉంది. ఆ యొక్క యాప్లో వచ్చేసి మనకు రిక్రూటర్స్ అంటే కంపెనీ తరపు నుంచి హెచ్ఆర్ రిక్రూటర్స్ అయితే ఉంటాయి కదా. సో ఇక రిక్రూటర్స్ వచ్చేసి వాళ్ళ కంపెనీలో ఖాళీగా ఉండేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాటికి సంబంధించి జాబ్ సీకర్స్ అండ్ అలాగే రిక్రూటర్స్కి ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా ఇక క్వెరీస్ అయితే మీరు ఐడెంటిఫై చేసేసి సో ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు మీరు రిక్రూటర్స్ దగ్గర నుంచి అండ్ అలాగే జాబ్ సీకర్స్కి అయితే మీరు కాల్స్ చేసేసి అంటే అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అవుట్ గోయింగ్ కాల్స్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక జాబ్ హై ప్లాట్ఫామ్లో నోటిఫికేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అండ్ అలాగే వాటి వల్ల మీకు ఏమైనా యూస్ ఉందా అని చెప్పేసి మీరైతే కస్టమర్స్ దగ్గర నుంచి జాబ్ సీకర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక జాబ్ రిక్రూటర్స్ దగ్గర వచ్చేసి మీరు ప్రాపర్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు రీచ్ అవుట్ టు న్యూ రిక్రూటర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది జాబ్ హై అండ్ హెల్ప్ దెమ్ ఇన్ పోస్టింగ్ న్యూ జాబ్స్ ఆన్ ది ప్లాట్ఫామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు న్యూ రిక్రూటర్స్ని అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. కాల్స్ చేసేసి ఈ యొక్క కంపెనీ అంటే ఈ యొక్క జాబ్ హై ప్లాట్ఫామ్ గురించి అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. బెనిఫిట్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళ కంపెనీలో ఉండేటువంటి న్యూ జాబ్స్ ఏవైతే ఉంటాయో సో ఇక జాబ్స్ని వచ్చేసి ఇక జాబ్ హై ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసే విధంగా మీరైతే ఈ యొక్క కంపెనీ బెనిఫిట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరైతే ఇక జాబ్ సీకర్స్కి అలాగే రిక్రూటర్స్కి ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా ఇక ప్లాట్ఫామ్కి సంబంధించి సో ఇక క్వెరీస్ అయితే మీరు ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్కర్స్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే గైస్ మన దగ్గర చూడ ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకున్నట్టు
చూసుకున్నట్టే మెయిన్గా మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు అవుట్ బౌండింగ్ కాలింగ్ అలాగే కస్టమర్ హ్యాండింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీటితో పాటు మెయిన్గా మీకు కస్టమర్ సర్వీసెస్కి సంబంధించి అండ్ అలాగే సో ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి అలాగే కస్టమర్ సపోర్ట్కి సంబంధించి ఇన్బౌండ్ కాల్స్కి సంబంధించి కస్టమర్ కేర్ కస్టమర్ హ్యాండ్లింగ్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ గైస్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు నోయిడాలో అయితే ఉంది. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే గైస్ మీకు ఇదివరకే నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు జస్ట్ మీరు ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం డీటెయిల్స్ అన్ని కూడా మనకు 1 by 1 స్టెప్ బై స్టెప్ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్ అని చెప్పేసి మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇలా అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.